హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కర్ణాటక వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఏనుగుల గురించి వెళ్ళారు. అక్కడి నుంచి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి అడగడానికి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నాకు అర్థం కాలేదు. సో దాని గురించి నేను ఇంతకుముందే చూశానండి. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అని ఒక వీడియో వచ్చింది. తీరా కింద చూస్తే కన్నడం భాష ఉంది. ఇదేంటిది కన్నడం అంటే, సరే బెంగళూరు దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు, దాని లైవ్ అన్నట్టుగా వచ్చింది క్లిక్. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇప్పుడు 5 శాఖలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి, ఉపాధికి సంబంధించి, అలాగే అటవీ కూడా ఉంది. సో అటవీ శాఖ మంత్రి ఈయనే కాబట్టి ప్రతిది కూడా శాఖ గురించి, శాఖలో ఉండే లోటుపాట్ల గురించి, శాఖకు సంబంధించిన హెచ్చుతగ్గుల గురించి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దాని లోటుని ఎలా భర్తీ చేయాలి, ఇలాంటివి ప్రతిదీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు కదా డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ సెక్రటరీని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకు డే 1 అసలు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సెక్రటేరియట్లోకి వెళ్ళి కూర్చున్న మొదటి రోజే ఆయన ఏంటి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికీ ఆయన నిరంతర విద్యార్థిలాగా ఉంటారు, యాజ్ ఏ డిప్యూటీ సీఎం లాగా ఉన్నా కూడా. సో రాజకీయాలు కొత్త కాదు కానీ పదవి కొత్త కదా. సో ఒక పోర్ట్ఫోలియో నిర్వహించాలంటే దానికి అర్హుడైన వాడు ఉండాలి. ఆ అర్హత సంపాదించాలంటే ముందు దాని గురించి జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడైనా అంటే ఆయన వెళ్ళే ప్రతిది కూడా చాలా రైట్ వేలో వెళ్తుంటాడు. అంటే మనల్ని వేలెత్తి చూపించేదానికి ఆస్కారం లేకుండా చేస్తూ ఉంటాడు. చాలామంది, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఎన్నికలకు రాగానే నేను ₹1 తీసుకుంటాను, లేదా రూపాయి కూడా తీసుకోను, ఆ జీతం తీసుకోను, ప్రజల సొమ్మిది అని చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఈయన దానికి భిన్నంగా నేను జీతం తీసుకుంటా, నాకు కావాలి. ఎందుకు? మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం చేయడం మా నాన్నగారు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండేవారో, ఎంత అకౌంటబిలిటీ చూపించేవారో నాకు తెలుసు. సో నేను తిన్న ప్రతి రూపాయి కూడా ప్రజల నుంచి వచ్చింది. నాకు ఆ బాధ్యత, ఆ అకౌంటబిలిటీ ఉండాలి. నేను బాధ్యతగా ఉండాలి అంటే నేను జీతం తీసుకోవాలి. లేకపోతే నాకు ఎలా పని చేయకపోతే నాకు ఆ జీతం అరగదు. అంటే చూడండి, ఇంకో వెర్షన్లో చెప్తున్నాడు ఈయన. అలాగే ఇప్పుడు ప్రతిదీ శాఖ ఫస్ట్ కూటమైనప్పుడు కూడా ఏం చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారంటే వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, పరిపాలన పరంగా కొన్ని రకాల పథకాల పరంగా విభేదించానే తప్ప ఆయనకి నాకు ఎటువంటిది లేదు. అటువంటి సమర్థవంతమైన పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని నాకు ఎప్పుడు గౌరవం. సో ఆయన సమక్షంలో నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆయన నాయకత్వంలో నడవాలనుకుంటున్నాను అని అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ కట్టుబడ్డాడు, అదే జరిగింది. అవును. సో ఇప్పుడు కూడా ప్రతి శాఖలో ఉన్న లోటుపాట్లు అన్నీ అడిగి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఫలానా సమ్ ఎక్స్ శాఖ ఉంది, ఏంటి ఆ శాఖకు నీటిపారుదల, లేదంటే గ్రామీణాభివృద్ధి, ఆ అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, గ్రామీణాభివృద్ధి మినిమం ఏంటి ఉండాల్సిందే, ఫస్ట్ హాస్పిటల్, స్కూల్, అవి కాకుండా ఎందుకు పెండింగ్లో ఉండిపోయిన రోజులు, దానికి ఎందుకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు, ఇలా ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నాడు ఆయన ఒక విద్యార్థిలాగా. సో ఇక్కడ కూడా అడిగి తెలుసుకోవడం వల్ల మనకి ఎస్పెషల్లీ ఏదైతే శేషాచలం అడవులు ఉన్నాయో చిత్తూరుకు సంబంధించి, తిరుమల కొండలు, ఇవన్నీ కూడా శేషాచలం కొండలు అంటారు. సో అవి కానీ శ్రీశైలం దగ్గర ఉన్న అడవుల్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కొన్ని రకాల పల్లెల్లోకి ఏనుగులు వచ్చి పంట నష్టం చేస్తుంటాయి. కొన్ని చిన్న గూడెములు అంటారు, గూడెములు అంటే చిన్న చిన్న పల్లెలు, గుడిసెలు వేసుకుని ఉంటారు. సో అట్లాంటి వాటికి వచ్చి ధ్వంసం చేసేడు గట్రా చేస్తుంది. ఇప్పుడు మనకు చాలా సినిమాలు కూడా చూపిస్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలో ఆ ఏనుగుల్ని తిప్పి కొట్టాలి అంటే కుంకే అనే కొన్ని ఏనుగులు ఉంటాయంట. ఇవి ఎట్లా ఉంటాయి, ఆ దంతాలు చాలా పెద్దవిగా ఉండి, చెవులు కూడా చేట్ల కన్నా పెద్దగా ఉంటాయి, దాని ఆకారం చాలా పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుందంట. అసలు భూమి మీద నివసించే ప్రాణుల్లో అత్యంత బలమైంది, అది పెద్ద జీవి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏనుగే కదా. అవును, నీటిలో అయితే మొసలి, భూమి మీద అయితే ఏనుగు అంటారు చాలా మంది. సో అంత బలమైన ఏనుగుడికి మనం చాలా సందర్భాల్లో వైల్డ్ లైఫ్ సంబంధించిన ఛానల్స్ మీరు ఏమైనా చూస్తే ఈ హిపోపోటమస్, నీటి ఏనుగు అంటారు, అటువంటివి, లేదా కొన్ని రకాల భయంకరమైన జంతువులకి వీళ్ళు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలు షూట్ చేయాల్సినప్పుడు ఏనుగులను తీసుకొని మావటి వాడిని పెట్టుకొని వాడిని కూర్చొని వెళ్తారు, కూర్చొని. ఎస్, మావటి వాడితో పాటు వీళ్ళు కూడా ఉంటారు. అట్లా అంటే అంత భారీ ఆకారం చూసేసరికి ఏదైనా తలబడాలంటే కొంచెం భయపడుతుంది.
సో దాన్ని ఉపయోగించారు. అది కాక హైట్లో ఉన్నప్పుడు అడవిలో చిన్న చిన్న వాగులు వచ్చాయి అనుకోండి, ఏనుగు ఈజీగా దాటేస్తుంది, అది మునగదు. ఒకవేళ మునిగిన మ్యాక్సిమం దాని తొండం వరకు వస్తుంది. ఇది వస్తుంది కదా, అట్లా ఈదుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ హైట్లో ఉంటుంది కాబట్టి దిగబడిపోయే ఛాన్సెస్ ఉండవు. సో అట్లా వాడుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా పంటలు నష్టం చేయడం కానీ, గ్రామాల్లోకి ఒక్కసారిగా ఏనుగుల మందు వచ్చి పడితే మాత్రం సర్వనాశనం చేసి పడేస్తారు. దానికి తిక్కరేగిందంటే ఎవరిని లెక్క చేయగలవాడు. కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో చూస్తే ఒకసారి మీరు తమిళనాడులోనే ఏదో ఊరండి, ఏదో తిరుగు అనేది వస్తుంది ఊరు. ఆ ఊర్లో తిరువన్నెలో ఏదో సంథింగ్ గుర్తులేదు, చాలా ఉంటాయి తిరుగుతో పాటు. ఆ ఊర్లోకి ఒక తప్పిపోయిన ఏదో కొంచెం డిస్టర్బ్ అయిన ఏనుగు వచ్చేసింది అనమాట. వచ్చి ఇంకా ఎత్తి పడేసింది. దానికైతే ఆఖరికి ఒక ఆటో వస్తుంటే ఆటో వదిలి పారిపోతే ఆటోను కూడా లేపి ఎదురు కొట్టింది అనుకోండి. అట్లా దానికి పిచ్చి లేసిందా ఏదైనా చేస్తుందంట. అలాగా ఆ ఏనుగుల మందని కట్టడి చేయాలంటే ఈ కుంకే ఏనుగులు మచ్చిక చేసుకొని, అది కూడా కుంకే ఏనుగులకి పిచ్చి లేస్తే ఇంకే ఏనుగుని ఆపడానికి లేదు ఇంకా. సో అటువంటి కుంకే ఏనుగులు కర్ణాటకలో ఉండే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉండే ఇవి కూడా అడవుల్లో ఉంటాయంట. సో ఇప్పుడు మనకి చూసారా కాంతారా అనే సినిమా వచ్చింది. కాంతారా కూడా కర్ణాటకలో ఒక ప్రాంతానికి చెందిన అడవి ప్రాంతం అది. సో అట్లాంటి అడవుల్లో ఉండే రేరుగా ఉండే ఇటువంటి జాతిని వాళ్ళు ఒక 6 ఏనుగులు మాకు ఇప్పించండి, వివిధ ప్రాంతాల్లో ట్రైన్ చేసి ఆ ఏనుగులను రక్షించుకోవడానికి పెట్టుకుందాం అన్నట్టుగా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ప్రతి శాఖ మీద కూడా నిశితంగా పరిశీలించి దానికి అడ్డుకట్టు వేయాలంటే ఏం చెయ్యాలి. ఓకే, ఏనుగుల్ని ఏనుగుతోనే, వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా ఏనుగుల్ని ఇంకో ఏనుగులతో కట్టడి చేయాలి. దానివల్ల కొంతమేర ప్రాణ నష్టం, కొంతమేర పంట నష్టం తగ్గించినా ఉపయోగకరమే కదా. అవును, అవి ఎలాంటివి ముందస్తు జాగ్రత్తలుగా తీసుకోవడం, ఎప్పుడో ఎక్కడో అటాక్ అయిన తర్వాత చేయడం కాదు. అంటే ఆయనకి ఏదైతే ఐడియా ఉందో అది ఆయన మైండ్లో ఉంది ఆయనకి. అలాగే ఎర్రచందనం విషయం మీద కూడా చాలా జరుగుతుంటాయి. సో దాని మీద కూడా ఒక ప్రణాళిక రచించుకున్నాడు ఆయన. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు, వేరే సభల్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అసలు దాన్ని తొంచాలంటే దాని మూలాలు ఎక్కడున్నాయి, దాని వేర్లు ఎక్కడున్నాయి, అక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అది మంచిదే. నాకు అన్నీ తెలుసు, అన్నీ అవుతున్నాయి, ఎంతసేపు మాకు తినడానికే సరిపోవట్లేదు, అక్కడ కబ్జాలు ఎక్కడ చేయడానికి సరిపోదు అనుకుంటే ఏది అవ్వదు. ఈయన అలాంటి వాడు కాదు కాబట్టి ప్రస్తుతానికి. తర్వాత ఎవరెలా మారుతారో చెప్పలేము, అది కూడా ఇదిగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా నేర్చుకుంటూ వెళ్ళి పరిపాలించడం అనేది గొప్ప విషయమే, ప్రజలకి మంచి విషయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.